హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులు కూడా మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్, వాడుకలో సీకేడీగా పిలిచే ఈ జబ్బు ఇవాళ సైలెంట్ కిల్లర్గా కిడ్నీలను కబళిస్తోంది. ప్రతి 10 మందిలో ఒకరు ఈ సీకేడీ జబ్బుతో బాధపడుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, మధుమేహం, రక్తపోటు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీలను కబళిస్తూ అంతిమంగా మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీకేడీ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఏదైతే పర్సన్లో ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది 60 ml per minute కంటే తక్కువగా 3 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్టు ఏది ఉంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అట్లాగే మూత్రంలో ప్రోటీన్ అనేది 3 నెలల కంటే ఎక్కువగా పోయినప్పుడు కానీ, మూత్రంలో బ్లడ్ కూడా 3 నెలల కంటే ఎక్కువగా పోయినప్పుడు కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉంటారంటే, మామూలుగా చాలా రోజుల నుంచి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆర్ చాలా రోజుల నుంచి బీపీ ఉన్నవాళ్ళు, తర్వాత కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఫెయిల్ అయిన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ, అట్లాగే రిపీటెడ్గా కిడ్నీస్లో స్టోన్స్ వచ్చినా కానీ, రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, కొంతమందికి ఏంటంటే ఈవెన్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అట్లాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ. సో ఎవరికైతే హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుందో ఆర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటుందో వాళ్ళు కానీ, అట్లా కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చి రికవర్ అయిన వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా హై రిస్క్ పేషెంట్స్ అంటాం ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్కి ఒకసారి కిడ్నీ రిలేటెడ్ లక్షణాలు ఉన్నా కానీ లేకున్నా కానీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సీకేడీ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి? 70% ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకు కూడా ఏం లక్షణాలు ఉండకపోవచ్చు. సో 30 to 40% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఎర్లీ స్టేజ్లలో చూస్తే ఏంటంటే మూత్రం ఎక్కువగా రావడం. నార్మల్ పర్సన్స్లో అయితే ఏంటంటే నైట్ ఒకసారి మూత్రానికి వెళ్తారు. సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఒక 3 to 4 times యూరిన్కి వెళ్తారు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో. కొంతమందికి కాళ్ళ వాపు రావడం, తొందరగా అలసిపోవడం, ఆర్ బాగా వీక్గా ఉండడం, తర్వాత రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గడం. నార్మల్గా హీమోగ్లోబిన్ 11 grams ఉండాల్సింది 7 కానీ 8 grams కానీ ఉండొచ్చు. సో దీనివల్ల తొందరగా అలసిపోవడం కానీ, ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లో. అండ్ ఇంకా కొంచెం స్టేజ్ పెరిగినప్పుడు అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఎప్పుడైతే కిడ్నీ శాతం లెస్ దెన్ 15% కంటే తక్కువ ఉన్నప్పుడు అప్పుడు బాగా ఆయాసం రావడం కానీ, ఒక్కొక్కసారి ఫిట్స్ రావడం కానీ, స్పృహ కోల్పోవడం కానీ యూరిమిక్ ఎన్సెఫలోపతి అంటాం. ఈ లక్షణాలు వస్తుంటాయి. సీకేడీ జబ్బును ఎలా నిర్ధారిస్తారు? ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది ఎలా మెజర్ చేస్తారంటే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటారు. అంటే ఒక నిమిషానికి మన కిడ్నీ అనేది ఎంత రక్తాన్ని వడపోస్తుంది అనేదాన్ని. ఇది నార్మల్ పర్సన్స్లో చూసుకున్నట్టు ఏది ఉంటే ఒక నిమిషానికి 80 నుంచి 100 milliliters రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ని లెస్ దెన్ 60 ml per minute కనుక ఉన్నట్టు అయ్యేది ఉంటే అది 3 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్టయితే, కొంతమందికి ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది ఇప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. మనం కారణాన్ని తెలుసుకునే ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మళ్ళీ జిఎఫ్ఆర్ పెరుగుతుంది. దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనం. 60 ml కంటే తక్కువగా 3 నెలల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఆ యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్ పోతుందా లేదా, అట్లాగే బ్లడ్ ఏమైనా పోతుందా లేదా. రెండవది ఏంటంటే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్, ఈ కిడ్నీ ఫంక్షన్ ఎంత పనిచేస్తుంది అనేది చూడడం. దానికి ఏం చేస్తామంటే సింపుల్గా పేషెంట్ యొక్క బాడీ వెయిట్, ఏజ్ అండ్ మనం రక్తంలో సీరం క్రియాటిన్ అనే వాల్యూని మెజర్ చేస్తాం. ఈ 3 పారామీటర్స్ ద్వారా వాళ్ళ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది, ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటాం. కిడ్నీలు విఫలమైనప్పుడు మన ముందున్న మార్గాలేంటి? డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. చాలామంది ఏం ఆలోచిస్తుంటారంటే నేను ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను బట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా అనేది పట్టించుకోరు. షుగర్ అనేది ఒకసారి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటే డయాబెటీస్ వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు తినకముందు షుగర్ అనేది 110 milligramల లోపల మెయింటైన్ చేసుకోవాలి. అట్లాగే తిన్న తర్వాత 2 గంటల తర్వాత చేసిన షుగర్ టెస్ట్లో 150 milligramల లోపల మెయింటైన్ చేసుకోవాలి. అట్లాగే 3 నెలలకు ఒకసారి మనం యావరేజ్గా షుగర్ కంట్రోల్ ఉందా లేదా అనేది ఒక టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. HbA1c అంటాం. అది ప్రిఫరబుల్లీ 6.5 లోపల మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మనం అలా చేసినట్టు అయ్యేది ఉంటే ఫ్యూచర్లో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ర్యాపిడ్గా ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది.
అట్లాగే బీపీ ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, నార్మల్గా బ్లడ్ ప్రెషర్ మనం సపోజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదు, బ్లడ్ ప్రెషర్కి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తామంటే, నార్మల్ పర్సన్స్లో అయితే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టోలిక్ అనేది 160 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, డయాస్టోలిక్ అయితే 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మెడిసిన్స్ ఇస్తాం. సిస్టోలిక్ 140 to 160 మధ్యలో ఉన్నా కానీ, డయాస్టోలిక్ 85/95 ఉన్నప్పుడు మాత్రం నార్మల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒకటే చెప్తాం. దాంతో కంట్రోల్ కానప్పుడే ట్యాబ్లెట్ యాడ్ చేస్తాం బీపీకి. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ ఉండకుండా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా సిస్టోలిక్ అనేది 130 లోపల మెయింటైన్ చేసుకోవాలి, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 85 లోపల మెయింటైన్ చేసుకోవాలి. ఎవరికైతే యూరిన్లో ప్రోటీన్ కనుక పోతూ ఉంటుందో వాళ్ళ బ్లడ్ ప్రెషర్ అనేది 125/75 లోపల మెయింటైన్ చేసుకోవాలి. నార్మల్ పర్సన్స్తో పోల్చితే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా తక్కువగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి ఎన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాం అనేది ముఖ్యం కాదు. కొంతమందికి 2 ట్యాబ్లెట్లు అవసరం పడవచ్చు, కొంతమందికి 3 ట్యాబ్లెట్స్ అవసరం పడవచ్చు. బట్ బ్లడ్ ప్రెషర్ టార్గెట్ అనేది 125/75 లోపల కనుక మెయింటైన్ చేసినట్టు ఏదంటే ఈ కిడ్నీ డ్యామేజ్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. ఎవరికైతే యూరిన్లో ప్రోటీన్ పోతుందో వాళ్ళకి ఏం చేస్తామంటే, ఫస్ట్ ప్రోటీన్ దేనివల్ల పోతుంది అని కొన్నిసార్లు అవసరమైతే కిడ్నీ బయాప్సీ చేస్తాం. ఆ బయాప్సీ చేసిన తర్వాత ప్రోటీన్ పోవడానికి గల కారణానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఉన్నట్టు ఏదంటే ఆ ట్రీట్మెంట్ ఇస్తాము. సపోజ్ కొన్నిసార్లు డెఫినెటివ్ ట్రీట్మెంట్ పాసిబుల్ కాదు, అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఏసీ ఇన్హిబిటర్స్ ఆర్ ఏఆర్బీస్ అనే డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ని ఇచ్చేసి అది బీపీకి పనిచేస్తాయి, అట్లాగే యూరిన్లో ప్రోటీన్ పోవడం తగ్గడానికి కూడా పనిచేస్తాయి. సో ఈ డ్రగ్స్ని యూజ్ చేస్తాం. సీకేడీ జబ్బుకు చికిత్స ఎలా ఉంటుంది? వన్స్ ఒకసారి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత మనం మామూలుగా మందులతో ఆ పేషెంట్ని మెయింటైన్ చేయలేము. వీళ్ళకి ఏంటంటే 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం, రెండోది హాస్పిటల్లో చేసుకునే డయాలసిస్, హీమోడయాలసిస్ అంటాం. వారానికి 3 రోజులు ఆల్టర్నేట్ డే హాస్పిటల్కి వచ్చి ఒక 4 hours డయాలసిస్ మిషన్ మీద ఉండడం, దీన్ని హీమోడయాలసిస్ అంటాం. అట్లాగే ఇంట్లో చేసుకునే డయాలసిస్ అంటాం, పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో తీసుకున్నట్టు ఏది ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. రీజన్ ఎందుకంటే ఈ డయాలసిస్లు 2 కూడా ఓన్లీ మన 50 to 60% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ చేస్తాయి. అట్లాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు డయాలసిస్లో. ఒక వారంలో 3 రోజులు హాస్పిటల్కి రావాలి, 4 hours మిషన్ మీద అటాచ్ అయి ఉండాలి. అండ్ పెరిటోనియల్ డయాలసిస్ మన ఇంట్లో చేసుకునే డయాలసిస్ అయితే రోజు ఒక ½ an hour 3 times ఇంట్లో చేసుకునే డయాలసిస్ చేసుకోవాలి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది, కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎక్కువ డయాలసిస్, అండ్ టోటల్ కిడ్నీ ఫంక్షన్ ఏది కూడా మనం రీప్లేస్ చేయలేము. వెరేజ్ ట్రాన్స్ప్లాంట్ కనుక చేసుకున్నట్టు ఏదంటే ఆల్మోస్ట్ మనకు 100% మన నేటివ్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంటుందో అట్లాగనే ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మామూలుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సి ఉంటుందంటే, ఒకటి వాళ్ళకి ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ అని ఉంటాయి, వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గించడానికి మెడికేషన్ ఉంటాయి. అది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ 3 to 6 months తర్వాత ఏంటంటే కొద్దిగా డోస్ తగ్గించేస్తూ ఉంటాం. అట్లాగే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిస్తాం కాబట్టి తొందరగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ 3 months ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ పెడతాము. తర్వాత వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ పబ్లిక్ ఉన్న దగ్గరికి రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్లో కానీ లేకుంటే మూవీ థియేటర్లో కానీ పోవడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 to 6 months. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా చర్మం మంట పెడుతున్నప్పుడు చిటికెడు చందనానికి కాస్త కొబ్బరి నూనెను కలిపి కాళ్ళు చేతులకు పట్టించండి. చర్మంపై మంటలు తగ్గి మంచి ఉపశమనంగా ఉంటుంది.